వాలంటీర్లు మామూలుగా ఇంటింటికి బాగానే వస్తున్నారు, బాగానే ఇస్తున్నారు, పింఛనీళ్ళు అయ్యి బాగానే చేస్తున్నారు. ఇంక అంతకంటే మించిందే ఉంది. ఇస్తున్నారు. ఎందుకు ఇస్తలేదు? వర్షం పడినా ఏది పడినా సరే మామూలుగా ఇంతవరకు అయితే బయటికి వెళ్ళాలి చెయ్యాలంటే కొద్దిగా లేట్ అయ్యేది. అది కాకుండా వర్షం అయినా ఏది టైం టు టైం బాగానే ఇస్తున్నారు. తీసిస్తే ఇప్పుడు మామూలుగాను అనుకున్న వాళ్ళు మాట్లాడేదా జరిగిన మాటలు వేరే. కానీ ఇప్పుడు కాల్ దగ్గరికి వచ్చి ఇచ్చేటప్పుడు తీసేసుకుంటే అది ఏం కలిసి వస్తుంది? ఇది వెళ్ళి తెచ్చుకుంటారా? ముసలమ్మ ఉంటుంది, నేనే ఉన్నాను, మా తాత ఉన్నాడు అనుకో, ఒకవేళ నాకు పని ఉందనుకుని దెబ్బెత్తాను, అతను తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారో? మేము ఎవరూ లేకపోయి మా పనులు మేము చేసుకున్నా ఆ వాలంటీర్లు వచ్చి మీ ఎవ్వరూ లేకపోయినా అతని చేత సంతకం పెట్టించుకుని ఆ డబ్బులు 3000 లెక్క పెట్టి బాధ్యతగా తీసుకొచ్చి ఒక కొడుకులాగా ఇస్తున్నారు కదా యథార్థమే కదా. నేను చెయ్యను, నేను అక్కడికి వచ్చేస్తున్నా, నేను తీసుకెళ్ళలేను, మరి వాళ్ళదే కదా బాధ్యత. తీసుకొచ్చి ఇచ్చింది మరి వాళ్ళే బాధ్యత. మంచి పద్ధతే కదా ఇది. తీసి ఏం చేస్తారు? ఎవరు తీసుకెళ్తారు? ఇతన్ని ఎవరు తీసుకెళ్తారు? పక్క వాళ్ళు తీసుకెళ్తారా? ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు మంచి అనేది ఒకరికేమో చెడ చేస్తాడు, ఒకరికేమో చెడు చేస్తాడు అనేది పార్టీకి ఎక్కేసుకొని పార్టీలకి దెబ్బలాడుకొని ఇవన్నీ అనేది మాట ఉట్టిది. ఎవరు మనకి శుభ్రంగా చేస్తున్నారు? ఏ పార్టీ వాళ్ళైనా సరే పదవిలోకి వచ్చిన తర్వాత నన్ను ఇలాగన్నాడు, అతను నేను తొక్కాలి, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు తొక్కాలి కాకుండా మయాన్ని మనలాంటి ప్రజలు మనలాంటి లేబర్ వాళ్ళమే ఇదైపోతాం. కానీ మనకు కావాల్సింది ఒక పంచదార కార్డు, ఒక ఆధార్ కార్డు, మీరు అన్నట్టు పింఛనీళ్ళు మనకి ఇస్తున్నారా లేదా ఏంటి? ఈ భవిష్యత్తులో కావాల్సినవి ఒకళ్ళ ఆస్తిలో సంపాదించుకున్నారు, వాళ్ళ ఆస్తి సంపాదించుకోవాలంటే మనకు అనవసరం. ఈ 4 మన జీవితానికి ఉంటే 5 ఏళ్ళతో ఒక అన్నం పెట్టిన వాళ్ళు ఉంటే భగవంతుడి దయ వల్ల చాలు. ఇప్పుడు బాగా అమర కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళు సోన మసూరి తింటారు, మనకు వాళ్ళకి కోట బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నాకేం చేయలేవు, పాపం అనిపించుద్ది కానీ 100 రూపాయలు ఇవ్వాలని మనసులో ఉంటుంది నీకు. కానీ నీ దగ్గర ఉండవు, ఇవ్వాలని అనిపించింది కానీ అనిపించింది ఇవ్వాలని ఉండదు. అదే ఒక 5 కేజీలు 10 కేజీలు మంచియో చెడ్డో ఏయో రకంగా ఇస్తున్నారు. నువ్వు కోడిగుడ్డు వేసుకొని తిన్నావు అనుకో, మాలాంటి లేబర్ ఏం చేస్తాం? ఆ ఇచ్చిన బియ్యం ఒక దాకలోనే ఉడకబెట్టుకొని ఆ గింజేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని నంచుకొని ఆ పూటకి మనస్ఫూర్తిగా తాగుతాం. అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఏమైనా ఇస్తున్నారు కదా మాకు. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి పథకాలు వస్తున్నాయి మీ ఇంటికి? మా ఇంటికి రావాల్సింది నాకంటే పథకం అనేది ఒకటి ఏదీ లేదు. నాకంటే ఒక పింఛన్ అనేది నాకు లేదు. ఇల్లు కూడా నాకు ప్రస్తుతం ఇప్పుడు ఏమీ లేదు, నాకు ఇవ్వలేదు. నాకు ఇల్లు కూడా లేదు, నాకు ఇవ్వలేదు. నేను కూడా ఇల్లు పెట్టుకోలేదు. ఏంటి మా పక్క వాళ్ళకి ఎక్కువ ఉన్నారంటే మా ఇంటి పక్క వాళ్ళకి పింఛన్ వస్తుంది. కొంతమందికి ఏమో 3,50,000 4,50,000 ఇల్లు చేసిన ఇల్లులు ఒకటి ఇచ్చారు. ఆ ఒక్కొక్కరు కొంతమందిని తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా అమ్ముకోవడం, ఈ బాధల గురించి అవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయే కదా, వీళ్ళు సొంతమే కాదు కదా. అలాగా గవర్నమెంట్ మరి వచ్చే ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఏముందంటే ఇప్పుడు కరోనా టైంలో కూడాను నేల మీదేమో బస్సులు తిరుక్కుంటాను, పట్టాల మీద ట్రైన్లు తిరుక్కుంటాను, పైన హెలికాప్టర్లు తిరుక్కుంటాను. అలాగే కష్టపడి ఇప్పుడు వీడింట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చాడా, ఇది ప్రజల సొమ్మే కదా, దేశం సొమ్మే కదా కొంతమంది అన్నారు. ఆ టైంలో కూడా ఇప్పుడు జగన్ అన్న ఉన్నది ఏదో రకంగా బాధలు పడి అప్పులు తెచ్చు ఏదో ఒకటి చేసి అతను కష్టపడి ఇంటింటికి ఆపకుండా నెలకి పింఛనీళ్ళు ఇవ్వడం, బియ్యాలు ఇవ్వడం అని కరెక్ట్గానే జరిపోయారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా అప్పు చేసాడు లేకపోతే అతను తినేసాడు అని అంటారు కదా. మా బావగారు సొమ్ము తెచ్చాడేంటి, మన సొమ్మే కదా, రేపొద్దు మనల్ని దింగుతాడు కదా. అది కాదు, ఏ రాజకీయ నాయకుడైనా చెబుతారు. ఆ రాజకీయ కానీ లోటు లేకుండా నీట్గా ప్రతి ఒక్కరికి కూడా ఆ టైంలో అందించడం. ఇప్పుడు అందరూ సంపాదించుకొని వాళ్ళు కూడా ఒక బాధ్యతగా ఇంటికి వచ్చి ఏమండి మీకేం కావాలి ఏంటి, మీకేం అందలేదు, మీకు శుభ్రంగా బియ్యం వస్తున్నాయి లేదా, మీకు ఏమైనా పింఛనీళ్ళు అందుతున్నాయి లేదా, మీకు ఇవ్వకపోతే మాకు చెప్పండి అని వాళ్ళు కూడా బాధ్యతగా కొద్దిగా తీసుకుంటున్నారు. అది మనకు కూడా కావాలి. మనం కూడా వెళ్ళి శ్రద్ధగా వాళ్ళు అడిగితే ఏదైనా సమాధానం మనకు చెప్పకపోతే మనం అప్పుడు రీజనబుల్గా వాళ్ళ మీద ఏదో కంప్లైంట్ చేసి ఇలా చేస్తున్నారని అనడానికి లేదు. వాళ్ళే వచ్చి మనం అడుగుతున్నారు. మన అసలు మనం వెళ్ళిపోతే వాళ్ళు కోరి మనల్ని ఏం కాకేస్తారో మనకు కూడా చిన్న బాధ్యత. పరిపాలన బాగుంది అంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వస్తే వాలంటీర్ తీసేస్తామన్నారు. తీసిస్తే మట్టుకు కుదరదు. ఎలాగంటే ఇప్పుడు అనుభవం ఉండిపోయారు కదండి అందరూ. ఇప్పుడు బియ్యానికి ఇంటి అక్కడికి వెళ్ళకుండా
పింఛనీలకి అక్కడికి వెళ్ళకుండా వాలంటీర్లు వచ్చి మనల్ని కలుసుకోవడానికి ఇవన్నీ అప్పుడు మరీ ఇంకా రకంగా ఉంటుంది, వ్యతిరేకంగా అయిపోద్ది. ఎందుకంటే చేసేది మంచి పని చేశారు, మళ్ళీ తీసేద్దాలుగా ఎవరు వెళ్తారా? మళ్ళీ కొత్తగానే ఉండడం కదా, ఈ ముసలిని మోసుకెళ్ళడం, ఈ పింఛనీళ్ళు సంతకం పెట్టించుకురావడం, ఈ కోట బియ్యంకొని వర్షం వచ్చిన ఎండలో నించోవడం, లేకపోతే వర్షంలో తగ్గడం ఇవన్నీను. మరి ఇంకెందుకు అది ఏముంది? మనం ఇంటికాడ కూర్చొని టీ తాగేటప్పుడు గమ్మ అదిగోదిగా మన గుమ్మలోకి వచ్చింది అంటున్నాం, వెళ్తున్నాం, తీసేసుకుంటున్నాం, మళ్ళీ ఇంట్లో పెట్టేసుకుంటున్నాం. అదే వేరే చోట ఇస్తారు ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరాన్ని, అక్కడికి వెళ్ళాలంటే ఒక పూట పనిపోతుంది కదా. అది ఆ పని కూడా మన పోవాకలు లేకుండా శుభ్రంగా మన కుటుంబం నలుగురు అలా కూర్చొని ఇంటికాడ ఉండేటప్పటికే వ్యాన్ వస్తుంది, తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. మరి అది మంచి పద్ధతి కదా. అడ్డంగా మాట్లాడి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళకి మనం చేసేది ఏమి లేదు. అంతేగాని మంచి చెడ్డ అనేది ఏది బాగుందనేది కూడా జనాల్లో ఆలోచించుకోవాలి. ఆడు ఇన్ని కోట్లు సంపాదించారు, వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదించారు అని మాట పుట్టిదే. ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటారో, ఎవరికి వాళ్ళు తింటారో, ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం అయితే మట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కూడా వయసులోకి చిన్నవాడైనా ఏంటి ఎంతైనా సరే ఒక రాజకీయాన్ని ఒక 13 జిల్లాలని ఇలా పోషించుకొచ్చి ఇలా ఉంచుతున్నాడంటే, మన ఇంట్లోనే ఒక 5గురు ఉంటేనే ఒక శుభ్రంగా ఆడికి ఈడి కేకలేసుకున్నట్టు 13 జిల్లాలని ఒక విధంగా లాక్కోతున్నాడంటే ఆ వయసుకు చాలా గ్రేట్ అండి. 13 జిల్లాలు అంటే ఎన్ని పంచాయతీలు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని తాలూకులు ఉంటాయి, ఎన్ని ఎంపీలు ఉంటారో, ఒక్కొక్క సొంత ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయి. అలాంటి దాన్ని ఒక ఇదిగా తీసుకొస్తున్నాడంటే అదొక గ్రేటే. చంద్రబాబు అంటున్నాడు నా వయసులో సగం లేదు, అతని వయసులోనే సగం లేకపోయినా ఆ నాన్నగారు వయసుతో ఇద్దరు క్లాస్మేట్ అయినా అతను పుట్టిన వయసు ఆ తెలివితేటలకి ఆ రాజకీయానికి అతని మీద ఢీకొని 5 సంవత్సరాలు పరిపాలించి ఈ పథకాలను కరెక్ట్గా పాలించుకొచ్చి ఈ పింఛనీళ్ళు కూడా తీయనివ్వకుండా ఇదేంటి బియ్యం కూడా రేషన్ కార్డులు తీయకుండా ఇంటింటికి వాలంటీర్లు పంపించి చేసేదంటే చాలా గ్రేటే కదా. ఇతని వయసు కంటే అతని వయసు పెద్దదే, అతని సర్వీస్లో అతను సగం లేదు, లేకపోయినా బాగానే ఏళ్ళకి వచ్చాడు కదా, వయసు చిన్నదైనా. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వస్తేనే మన పథకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అంటున్నారు వాలంటీర్లు తీసి ఏంటి పరిస్థితి అని, మళ్ళీ మేము ఎండలో వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఈ ముసలి మళ్ళీ మేము పని మానేసి ఈ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ సంతకాలు చేయించి ఆ 3000 తెచ్చుకోవాలి. ఆ సుఖం గీకం ఇవన్నీ లేకుండా మా పని మేము చేసుకున్నట్టు అనుకుంటుంది. మా తల్లిదండ్రులకి వచ్చి మామూలుగా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు 3000. అది వాలంటీర్లు మంచి పని చేస్తున్నారు, టీడీపీలో తీసేస్తాం అన్నారు. ఎందుకని వాలంటీర్ల మీద కక్ష కట్టారు? వాలంటీర్ల మీద కక్ష కట్టారని అంటే ఏముంది, ఈ మంచి పనులన్నీ చేయించేసి ఇలాగ డబ్బులు అవి తీసుకొచ్చేసి మామూలుగా ఇలా ఇస్తున్నారంటే దాని గురించి మన ఈ వాలంటీర్ల వల్ల దేశం నష్టపోతుంది. జీతాలు 9,000 ఇవ్వడం, ఎవరైనా పెట్టమన్నారేంటి, ఎవరైనా పోషించమన్నారంటే వాళ్ళు దేనికి ఉపకారం, ఎవరికి డబ్బులు ఇయ్యి మన అనవసరం వృధాంగా వాళ్ళు పెంచడం అవుతుందని అన్నారు. పెంచడం ఏమవుతుందంటే వీళ్ళ నాన్నకి వీళ్ళ తాత ఉన్నాడో డబ్బులు పెంచి సంతకం చేయడానికి తీసుకెళ్తాడు కదా. అదేదో వాలంటీర్ వచ్చి అక్కడ ఇచ్చేస్తున్నారు కదా, అక్కడ తీసుకెళ్ళడు, వాలంటీర్ ఇస్తున్నాడు కదా ఇంటికి తీసుకొచ్చి. బియ్యం వచ్చేస్తున్నాయి, ఇంటికాడ కూర్చుంటే మామూలుగా వ్యాన్ చూడగానే బియ్యం తీసుకుంటున్నాం కదా, లేకపోతే వర్షం వస్తుంది గొడుగుచ్చుకొని వెళ్ళలేం కదా. అది కరెక్ట్. అది అందుకని మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పాలన వాడిని చేసి శుభ్రంగా గెలిచాడనుకో ఈ రకంగా నడుస్తూ ఉంటుంది. లేదు అతను గెలిచాడనుకో ఈ వాలంటీర్ తీసేస్తే మళ్ళీ తెగమేకలు, మళ్ళీ రాజకీయాలు మారిపోవడం, ఇతను తీసి మళ్ళీ ఇంకోటి రావడం ఇవన్నీ మామూలు జరుగుతూ ఉంటాయి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ బాగుంటుందండి. పాత వాళ్ళు ఎందుకంటే అనుభవం ఉన్నాడో, మళ్ళీ 5 సంవత్సరాలు చేసింది మళ్ళీ దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా కొట్టుకోవాలి అనేది మళ్ళీ తెలుస్తుంది. మళ్ళీ అతను గెలకుండా అతను గెలిచాడనుకో మళ్ళీ ఇవన్నీ మళ్ళీ తొక్కేసి అతను వచ్చేటప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు గడిచిపోద్ది. ఈ రోజులు లేకుండా ఉంటే ఏది పనులు అవ్వవు. అది ఇప్పుడు జగన్ గారేమో పిల్లల్లో మీరు బాగా చదవండి, విద్యా దీవెన ఇస్తాను, పిల్లల విషయంలో మట్టుగా బాగా పట్టించుకున్నారులేండి. ఇప్పుడు చంద్రబాబు వస్తేనేమో నేను ఫ్రీ మద్యం పోతాను, క్వాలిటీ మద్యం పోతాను అంటున్నాడు. క్వాలిటీ మద్యం పోతాను, ఫ్రీ మద్యం పోతాను అనేది లేడీస్కి వాళ్ళందరికీ కలిపి ఇది మంచిది అది మంచిది వాళ్ళకి తెలియదా? పిల్లల భవిష్యత్తు అనేది ఇప్పుడు ఎవడో ఈ మద్యం పోతే మంచిది, అది మద్యం తాగమని చెప్పారా? మన డబ్బులుండి మన పొగరుండి మనం తాగుతున్నాం. అది ఎవరు పెట్టిన అది వ్యసనం కాదు, మనం తెచ్చుకున్న వ్యసనం. అది ఎవడైనా అన్నం లేదరా బియ్యం లేదరా అని ఎవడని అంటాడు, కానీ నాకు మందులు డబ్బులు లేవంటే ఎవడెత్తాడో? ఎవడెవడు కదా. హాస్పిటల్ ఉన్నారా అంటే 10,000 అడిగాడు, ఒరే బాబు నా 10,000 లేవు, 1000 రూపాయలు ఇస్తాను, మీ ఆవిడని బాగు చేసుకుని మీ అబ్బాయిని బాగు చేయించుకొని అంటారు, కానీ మందుకి ఇస్తారా డబ్బులు? అలాగే మద్యం గురించి పిల్లల భవిష్యత్తు గురించి వస్తావా? మద్యం గురించి మంచిది క్వాలిటీలు గీల్టీనండి. ఒక్కొక్క డ్రింక్ పోసుకుంటాడో నాలో ఉంటాడు లేబరు. ఏదైనా ఒకటే తాగినోడికి, మంచిదైనా ఒకటే చెడ్డదైనా ఒకటే. అఫీషియల్గా ఉన్న తాగిన
అందుకని అది మానేసి పిల్లల భవిష్యత్తుది ఇదేదో చదివించుకోవడం వీటికి దీనికి ఉపయోగించడం మంచిది ఇస్తారు చెడ్డది ఇస్తారు దేనికి ఉపకారం తాగమని చెప్పడమా